మెయిన్ ఇన్‌ఫర్టిలిటీకి ఇది ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణాలేంటి సార్? అసలు ప్రధానమైన ఈ ఏజ్ గ్రూప్ అంటే 25-40 అంటున్నారు గదా! సో, ఈ ఏజ్ గ్రూప్‌లో చాలామంది కెరియరు, లేకపోతే ఎడ్యుకేషను, లేకపోతే మ్యారేజ్ చేసుకొని దీంట్లో ఉండే ఏజ్ సార్ ఇదంతా గూడా. సో, ఈ ఏజ్‌లో ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటి సార్? ఐయామ్ వెరీ హ్యాపీ యూ బ్రాట్ దిస్ క్వెషన్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. మెయిన్ కారణం ఏంటి? ఎందుకు? వై ద యంగ్ పాపులేషన్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్? ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ అవర్ స్ట్రెస్ ఫ్యాక్టర్. ద సైకలాజికల్ ఇష్యూస్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ దట్. ఇప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఉంది. ఇట్ కుడ్ బి మన ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, మన ప్రొఫెషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండొచ్చు. అలాంగ్ విత్ దట్ మన లైఫ్ స్టైల్, ఒబిసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్స్ హ్యాస్ బికమ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. Lack of exercise, excessive smoking, excessive alcohol. Nowadays, the young population has gone into the drugs as well. So these all things, along with the environmental toxins, are the main cause for the rise in infertility in the present era, especially మన young population లో. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా ఒక రీసెంట్‌గా మన కోవిడ్ నుంచి వచ్చిన కల్చర్ సార్. ఇది గూడా ఏమైనా యాడ్ చేసిందంటారా ఈ ప్రాబ్లమ్‌కి? డెఫినెట్లీ సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కాబట్టి నౌ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ అ సిడెంటరీ లైఫ్ స్టైల్. వీ డోంట్ మూవ్ అవుట్. మన బయట వెళ్ళట్లేదు. మన రెగ్యులర్ వాకింగ్‌కి, ఎక్సర్‌సైజెస్‌కి వెళ్ళట్లేదు. మన ఇంట్లో కన్‌ఫైన్ ఉన్నాం. వి ఆర్డర్ ఫ్రమ్ ఔట్ సైడ్. ఇంట్లో తింటాము, ఇంట్లో మూవీ చూస్తాము, ఇంట్లోనే ఉంటాము. సో, ద ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, ఒబెసిటీ, మన డైట్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ మేజర్ కాంట్రిబ్యూటింగ్ రోల్ ఇన్ ద మెయిన్ ఇన్‌ఫర్టిలిటీ ఇన్ ద ప్రెజెంట్ ఎరా. ప్రెజెంట్ ఎరా సార్. సార్ ఇప్పుడు ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఉంది అని అంటుర్రు. బయటికొచ్చింది ఎంత సార్? డాక్టర్స్ దృష్టికొచ్చింది ఒక 20, 30% అని చెప్పొచ్చా? అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్ ఎక్స్‌పోజ్ కానిది ఇంకెక్కువుందంటారా మీ దృష్టిలో? Present population has a problem. They think that fertility, sexual problems ఉంటేనా ఓకే. ఇట్ ఈస్ అన్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. మనకి ఏజ్ అవుతుంది, దీనివల్ల ఇట్లా అవుతుంది. దీనివల్ల చాలా మంది బయటికే రావట్లేదు. మోర్ దెన్ 70% ఆఫ్ ద పాపులేషన్ డజంట్ విజిట్ ద హాస్పిటల్. ఓన్లీ ద యంగర్ పాపులేషన్ ఇప్పుడున్న వస్తుంది. ఎనీవన్ మోర్ దెన్ 50 వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ మన రావడానికి అవసరం లేదు. ఇట్ ఈస్ డన్. అవర్ సెక్షువల్ లైఫ్ ఈస్ గాన్. కానీ అట్లా కాదు. more than 50 years up to 60, 70 also normal sexual activity can be done. That is the first thing. So if you are more than 50 also having a problem in the sexual activities, you should definitely visit a doctor. Kani nowadays the main population which comes to us is the younger age, ఓకే. like 20 years down the line, 25, 40 years తో చిన్న పాపులేషన్ మన దగ్గరకే రాదు. బట్ నౌ డేస్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్, అవర్ వర్క్ కల్చర్ బ్యాలెన్స్, this problem is now becoming very common in the younger population. ఫింగర్ So పామ్. hardly 20% of the patients are visiting us because of this infertility issues. అంటే ప్రాబ్లమ్ చాలా ఎక్కువుంది. కాకపోతే మీ ముందుకొచ్చేది చాలా తక్కువనే అంటారా? Definitely, ఓకే. definitely. దీనికి కారణాలేంటి సార్? అంటే ఏదన్నా ఆహ్, స్టిగ్మా అంటారా? ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇంకా అంటే ఎడ్యుకేటెడ్ యూత్ గూడా అందరూ రావట్లేదని అంటున్నారు మీరు. The main problem is the social stigma. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంటే, బీపీ ఉంటేనే మీరు ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళిపోతున్నారు, చెక్ చేయించుకుంటారు, టాబ్లెట్స్ తీసుకుంటారు. కానీ ఇఫ్ యూ హ్యావ్ అ సెక్షువల్ ప్రాబ్లమ్‌నా మీకు షైనెస్ ఉంటది. అరే! మనం ఎవరికి చెప్పాలి? వాళ్ళు ఏమనుకుంటారు మా గురించి? సో, వాళ్ళు బయటికే రావట్లేదు. దే గో టు ద మెడికల్ స్టోర్, ఏం టాబ్లెట్ తీసుకుంటారు. దాంట్లో రిలీఫ్ వస్తదా? రావా? కాంప్లికేషన్ వస్తాయా? ఏం తెలీదు. సో, మెయిన్ ఇట్ హాస్ బికమ్ అ సోషల్ స్టిగ్మా టు ద పాపులేషన్. ఓకే. దీనివల్ల వాళ్ళు బయటికే రావట్లేదు. చాలా మందికి థింకింగ్ ఎట్లానా, ఇప్పుడు వచ్చింది ప్రాబ్లమ్ ఈ క్యూరబుల్ కాదు. సో, ఇది కూడా ఉంది. కానీ ఇట్ ఈస్ ఎ 100% క్యూరబుల్ డిసీజ్ ఓకే. ఇఫ్ కాంటాక్టెడ్ అట్ ఎన్ ఎర్లియర్ ఏజ్ అండ్ అర్లీ. ఎర్లియర్ స్టేజ్.